హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం 25 అండ్ 26 తేదీల అంశాలని తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించి కొన్ని పేపర్స్లో కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ అని ఇచ్చారు. అవి అయిపోయిన తర్వాత మిగతా అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం మార్చ్ కరెంట్ అఫైర్ అనేది కూడా పీడిఎఫ్ కంప్లీట్ చేసుకున్నాము. ఎవరికైనా మార్చ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ప్రతి అంశాలు కావాలి అంటే వివరంగా రాశాను. ఆ పీడిఎఫ్ కావాలంటే 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తారండి. సో మార్చ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా అయితే అప్రోచ్ అవ్వండి. అలాగే మనం నవంబర్ నుంచి కూడా ప్రతిదీ పీడిఎఫ్ రెడీ చేసి పెట్టాను. ఎవరికి కావాలన్నా సరే సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, దేశంలోని మొదటి సెమీ కండక్టర్ ఏటీఎంపీ ప్లాంట్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 28న ఎక్కడ ప్రారంభించారు అంటే సనంద్, గుజరాత్ లో ప్రారంభించారు. అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఏటీఎంపీ అంటే ఓకే, అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. ఇది దేశంలోని మొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ అన్నమాట. మైక్రాన్ టెక్నాలజీ 22,516 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది. భారతదేశ తీర ప్రాంత రక్షణ సముద్ర నిఘాని బలోపేతం చేయడానికి రూపొందించిన అత్యాధునిక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అంజాదీప్ ను 2026 ఫిబ్రవరి 27న నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఎక్కడ ప్రారంభించారంటే అంజుదీప్ ని 2026 ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారంట. ఇది దేనికోసం అంటే భారతదేశ తీర ప్రాంత రక్షణ సముద్ర నిఘాని బలోపేతం చేయడానికి. ఎవరు ప్రారంభించారంటే దినేష్ కే త్రిపాఠి. ఎక్కడ అంటే చెన్నైలో. ఓకే, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద ఐఎన్ఎస్ అంజదీప్ అనేది 3వ నౌక అనమాట. అంటే దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ కింద వచ్చిన నౌకల్లో ఇది 3వ నౌక అనమాట. డాల్ఫిన్ హంటర్ అనే పేరుతో కూడా ఈ నౌకను పిలుస్తారు. ఈ నౌకకి ఇంకో పేరు ఏంటంటే డాల్ఫిన్ హంటర్. ఓకే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన చుంగ్తాంగ్ లాచెన్ యాక్సిక్ తారాంచు వంతెనలు ఏ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయంటే సిక్కింలో ఉన్నాయన్నమాట. వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO పునరుద్ధరించింది అనమాట. ఓకే, చుంగ్తాంగ్ లాచెన్ యాక్సిస్ అంట, తారాంచు వంతెనలు అంట. ఓకే, శ్రీనగర్ సెంట్రల్ జైలుకు అధిపతిగా నియమితులైన తొలి కాశ్మీరీ మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారంటే సబా షాల్. ప్రాజెక్ట్ హనుమాన్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాజెక్ట్ హనుమాన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణ సమస్యని పరిష్కరించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ హనుమాన్ ని ప్రారంభించారు. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే డాన్ బెయిలీ. జియో కంపెనీ అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలకు ఈయన నాయకత్వం వహిస్తారు. డాన్ బెయిలీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో నిర్వహించారు అంటే 2026 మార్చి 1. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి BEE@25 లోగోని ఆవిష్కరించారు. ఎనర్జీ కన్జర్వేషన్ చట్టం 2001 ప్రకారం BEEని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. చంద్రబాబుకి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అయితే ఇవ్వబడింది. నీతి ఆయోగ్ నూతన ఉపాధ్యక్షుడిగా అశోక్ లాహిరి నియమితులయ్యారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. గోదావరి పుష్కరాల వేడుక అనేది 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే వేడుక అన్నమాట. ఇది 12 రోజులు కొనసాగుతుంది.
ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అందులో ఇప్పటి వరకు వచ్చిన పథకాలు, ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది కూడా తెలిపాము. అలాగే ఇంకొక 2 పథకాలు అనేవి యాడ్ అయ్యాయి అన్నమాట. వంశికా చౌదరి, చిరాగ్ శర్మ వీళ్ళిద్దరూ కూడా జంటగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం సాధించారు. అలాగే శాంభవి క్షీరసాగర్ అండ్ దివ్యాంశు దేవాంగన్ జంట స్వర్ణ పథకాన్ని సాధించారనమాట. వీళ్ళు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించారు. ఇవి ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో ఈ 2 మళ్ళీ యాడ్ అయ్యాయి అనమాట. ఇంతకు ముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను దీనికోసం క్లియర్ గా. ఇదిగోండి, ఈజిప్ట్ లోని కైరోలో జరుగుతాయి, ఎవరెవరికి ఏవే వచ్చాయనేది క్లియర్ గా చెప్పాను. ఈ 2 మళ్ళీ యాడ్ అయ్యాయి అనమాట. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. పెన్సిల్వేనియాలో ఉన్న ప్రతిష్టాత్మక అమెరికా ఆర్మీ వార్ కాలేజ్ లోని ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఆయనకి చోటు లభించింది. జనరల్ వికే సింగ్, జనరల్ విక్రమ్ సింగ్ తర్వాత ఈ గౌరవం దక్కిన 3వ వ్యక్తిగా ఉపేంద్ర గారు నిలిచారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నర్తకి అయిన అర్చితా మానస్ కు లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. IIW ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ షీ ఇన్స్పైర్ 2026 అవార్డులో బ్రైట్ ఆర్టిస్ట్ విభాగంలో ప్రత్యేక గౌరవం లభించిందని ఆమె తెలిపారు. అమెరికా దిగ్గజ సాంకేతిక సంస్థ అయిన యాపిల్ కి సిఇఓగా టిమ్ కుక్ వీడ్కోలు పలికి కొత్త సిఇఓగా జాన్ టెర్రస్ ని నియమిస్తున్నారన్నమాట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అస్సాం నృత్యం బిహు చేరింది. రైతులను రక్షించే కిసాన్ మిత్ర చడి వచ్చేసింది. ఇది ఒక చేతి కర్ర అన్నమాట. పాము కాటిని తప్పించేందుకు ముందుగా దాని ఉనికిని గుర్తించేందుకు ఆవిష్కరించిన చేతి కర్రే కిసాన్ మిత్ర చడి. దీనిని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కిసాన్ మిత్ర చడిని ఆవిష్కరించింది కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 లో భారత్ 9వ ప్లేస్ లో నిలిచింది. గత 3 దశాబ్దాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావితమైన దేశాల జాబితాలో మనం 9వ స్థానంలో ఉన్నాం. 25-26కి చెందిన అంశాలన్నీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీని PDF అనేది వాట్సాప్ గ్రూప్ లో మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.